నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రియల్ టైం గవర్నెన్స్ ను సందర్శించిన సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష, మెరుగైన సేవల కోసం 100 రోజుల ప్రాజెక్టును సిద్ధం చేయాలని ఆదేశం. దుర్గగుడి మెట్లను శుభ్రం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరిక. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా జనసేన నేతల దీక్ష, సంఘీభావం తెలిపిన ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు. కూటమి 100 రోజుల పాలనపై ప్రజలకు వివరణ, సంక్షోభంలో సంక్షేమం అందిస్తున్నామన్న ఎమ్మెల్యేలు, అధికారులు. జమిలి ఎన్నికలు నియంతృత్వ పోకడలకు నిదర్శనం, దేశంలో అంతా సాధ్యం కాదన్న తులసిరెడ్డి. నగరంలో పర్యటించిన కమిషనర్ పులి శ్రీనివాసులు వర్షాలకు నీరు నిల్వకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం. ఘనంగా మార్క్సిస్ట్ మేధావి సీతారాం ఏచూరి సంస్మరణ సభ. ఏచూరి మరణం ప్రజాస్వామ్య మనుగడకే తీరని లోటన్న వక్తలు. వెలగపూడి సచివాలయంలోని రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. గత ప్రభుత్వం ఆర్టీజీఎస్ను పూర్తిగా పక్కన పెట్టిందని, మెరుగైన సేవలను అందించేందుకు 100 రోజుల్లో తిరిగి ప్రాజెక్టును సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎస్, డీజీపీతో పాటు ఇతర ఉన్నతాధికారులు సీఎంతో కలిసి ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను పరిశీలించారు. ప్రజలకు సంబంధించిన డేటాను ఆర్టీజీఎస్ కేంద్రంగా అన్ని శాఖలు ఉపయోగించుకుని సత్వర సేవలు అందించే విధంగా ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం సూచించారు. తిరుమల లడ్డు కల్తీ ఘటన నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్ష కొనసాగుతోంది. దీక్షలో భాగంగా విజయవాడ దుర్గమ్మ ఆలయం మెట్లను శుద్ధి చేసి అమ్మవారిని ఆయన దర్శించుకున్నారు. సనాతన ధర్మాన్ని ఎవరు అపహాస్యం చేయాలని చూసినా సహించేది లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ అయిందని తాము ఆందోళన చెందుతూ ఉంటే వైసీపీ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు. తిరుమల లడ్డు కల్తీ ఘటన నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్ష కొనసాగుతుంది. దీక్షలో భాగంగా విజయవాడ దుర్గమ్మ ఆలయ మెట్లను శుద్ధి చేసి అమ్మవారిని ఆయన దర్శించుకున్నారు. అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. సనాతన ధర్మం జోలికి రావద్దని, తప్పు జరిగితే వైసీపీ నేతలు ఒప్పుకోవాలని, లేకుంటే తమకు సంబంధం లేదని చెప్పాలని అన్నారు. సనాతన ధర్మంపై తాను పోరాటంకు సిద్ధమైతే ఎవరూ ఆపలేరని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. లడ్డు అపవిత్రమైందని మాట్లాడుతుంటే నటులు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. సెక్యులరిజం 1 వే కాదని 2 వే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని పవన్ కళ్యాణ్ అన్నారు. అపవిత్రం జరిగింది, ఇలా జరగకూడదు, ఫుడ్ అడల్టరేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోల చేయకూడదంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా? ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా? దేవతా విగ్రహాలను శిరచ్ఛేదం చేస్తే మాట్లాడకూడదా? ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కళ్ళకి? ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు? ప్రకాష్ రాజ్ కూడా చెప్తా ఉన్నాను, నాకు మీరంటే గౌరవం, ఐ హ్యావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ. కానీ వెన్ ఇట్ కమ్స్ టు సెక్యులరిజం, ప్రకాష్ రాజ్ గారు, ఇట్ ఈస్ ఎ 2 వే, నాట్ 1 వే. ఐ హ్యావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ, యు నో దట్. మీరు సెక్యులరిజం ఈజ్ ఆల్వేస్ 2 వే, ఇట్ ఈస్ నాట్ 1 వే. హిందువుల మీద దాడి జరిగినప్పుడల్లా వచ్చి మాట్లాడడం తప్ప, అన్య మతాల మీద జరిగితే నేను కూర్చొని ఇంతమంది కౌలు రైతులకు ఇచ్చాను, ఎంతమంది ముస్లిం ఇస్లాం రైతాంగానికి ఇచ్చాను నేను. ఇదే ఎన్ని మద్రాసాలకి డబ్బులు ఇచ్చాను నేను, 25 లక్షలు 30 లక్షలు ఇచ్చాను, ఇచ్చినవాడిని నేను. నాకు అన్యమతం ఇస్లాం మీద గౌరవం ఉన్నవాడిని, క్రిస్టియానిటీ మీద గౌరవం ఉన్నవాడిని, చిన్నప్పటి నుంచి కూర్చొని మిషనరీ స్కూల్లో చదువుకున్నవాడిని. నా టీచర్ చెప్పిన సూక్తి, తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడినని చెప్పి బైబుల్ సూక్తిని ప్రతిసారి కోట్ చేస్తూనే ఉంటాను. ఇది నా గౌరవం, ఇది నేను చూపించే గౌరవం.
తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ కావటాన్ని నిరసిస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా గుంటూరులో కూటమి నాయకులు దీక్షను ప్రారంభించారు. గత ప్రభుత్వం హిందూ దేవాలయాల్లో ఆచారాలను మంటగొల్పిందని ఎమ్మెల్యేలు గల్లామాధవి, నసీర్తో పాటు జనసేన నాయకులు బోనబోయిన శ్రీనివాస్, గాదె వెంకటేశ్వరరావు విమర్శించారు. తిరుమల వెంకన్న లడ్డులో కలిపే నెయ్యిని కల్తీ చేయడం ఘోర అపచారమని వ్యాఖ్యానించారు. శ్రీవారి లడ్డు కల్తీ ఘటనను నిరసిస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా గుంటూరులో కూటమి నాయకులు దీక్షను ప్రారంభించారు. గోరంట్లలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక హోమాలు, పూజలు చేశారు. కల్తీ జరిగిందని ల్యాబ్ రిపోర్టులతో సహా వాస్తవాలు బయటపెడితే వైసీపీ నేతలు ఎదురుదాడి చేయడం సిగ్గుచేటని నేతలు ధ్వజమెత్తారు. టీటీడీలో ఆచారాలను నీరుగార్చిన వారిపై కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ గుడికి ఎంతో మంది భక్తులు నిత్యం కొన్ని కోట్లలో దర్శనానికి వస్తూ ఉంటారు. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా అత్యంత సంపన్న గుడిగా ఇది ప్రఖ్యాతగాంచింది. అంతటి సంపన్నమైన భగవంతుడిగా గుడిగా ప్రఖ్యాతిగాంచిన గుడిలో కల్తీ జరిగింది అని అంటే 1000 రూపాయలు చేసే లీటర్ నెయ్యి 300 రూపాయలకో లేదంటే 200 రూపాయలకో విక్రయించడం అనేది ఎంత బాధాకరమైన దారుణమైన విషయం మనందరం ఆలోచించుకోవాల్సిన విషయం. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుకు రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్యుల దగ్గర నుండి అనేక వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు అనేక రకాలుగా నిరసన వ్యక్తం చేయడంతో పాటు వారందరూ కూడా జరిగినటువంటి తప్పుని సరిదిద్దాలని, దేవుడు అందరినీ కూడా సంరక్షించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు ప్రజల్లో ఆదరణ పెరుగుతోంది. గోరంట్ల కూటమి నాయకులు చేపట్టిన ప్రత్యేక పూజ దీక్షకు ఎమ్మెల్యే గల్లామాధవి ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. జీటీ రోడ్లోని తన కార్యాలయం నుంచి నిర్వహించిన ర్యాలీలో టీడీపీతో పాటు జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. గత 5 ఏళ్లలో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన జగన్ ప్రభుత్వం దేవుడిని కూడా అపవిత్రం చేయడం దుర్మార్గమని ఎమ్మెల్యే గల్లామాధవి ధ్వజమెత్తారు. ఎంత పవిత్రమైన ప్రసాదం భావించే ప్రసాదాన్ని కూడా ఈరోజు కల్తీ చేసి అందులో అది కూడా జంతువు కొవ్వుని కలుపుతూ దాన్ని కల్తీగా మార్చి కేవలం 1000 రూపాయల నుంచి 300 రూపాయలకే లీటర్ దొరుకుతుంది నెయ్యి అన్న ఒక కుంచిత ఆలోచనతో పవిత్రతని ప్రజల మనోభావాల్ని లెక్క చేయకుండా ఎవరు ఎలా ఆలోచిస్తే ఏంటి, ఇది మనకు సంబంధించిన విషయం కాదు అన్నట్టుగా ఈరోజు ఆ ప్రభుత్వం ప్రవర్తించిన తీరుని మనం పూర్తిగా ఖండించాల్సిన విషయం ఉంది. జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో జమిలీ ఎన్నికలు అవసరమా, సాధ్యమా అనే అంశంపై చర్చాగోష్ఠి జరిగింది. రామన్నపేటలోని జనచైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో జమిలీ ఎన్నికలు అవసరమా, సాధ్యమా అనే అంశంపై చర్చాగోష్ఠి నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తులసిరెడ్డితో పాటు ఎమ్మెల్సీ లక్ష్మణరావు, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 1 నేషన్ 1 ఎలక్షన్ అనేది చాలా ప్రమాదకరమైన నిర్ణయమని తులసిరెడ్డి అభిప్రాయపడ్డారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇచ్చిన నివేదికలో ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలు ఒకేసారి జరపాలని, స్థానిక సంస్థల ఎన్నికలు మరోసారి నిర్వహించాలని స్పష్టంగా ఉందని చెప్పారు. నిరంకుశ వైఖరితో కేంద్రం తీసుకున్న నిర్ణయాలు ప్రజాస్వామ్యంను ప్రమాదంలో పడేస్తాయని తెలిపారు. 1 నేషన్ 1 ఎలక్షన్ ఈ కాన్సెప్ట్ నుండి వచ్చింది కాబట్టి ప్రమాదమైంది. కాబట్టి మోడీ గారి అభిప్రాయం, బీజేపీ అభిప్రాయం 1 నేషన్ 1 ఎలక్షన్, 1 నేషన్ 1 పార్టీ, 1 నేషన్ 1 లీడర్, 1 నేషన్ 1 ఫెస్టివల్, 1 నేషన్ 1 లాంగ్వేజ్, 1 నేషన్ 1 ఫుడ్, 1 నేషన్ నో ఎలక్షన్. ఫైనల్గా స్టార్టింగ్లో 1 నేషన్ 1 ఎలక్షన్, లాస్ట్కి వచ్చేకల్లా 1 నేషన్ నో ఎలక్షన్. ఆ స్థాయికి పోతుంది. పొలం పిలుస్తోంది కార్యక్రమంలో సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. సత్తెనపల్లి రూరల్ మండలం కంటెపూడి గ్రామంలో వ్యవసాయ అధికారులు మరియు నాయకులతో కలిసి పొలం పిలుస్తుంది, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు వ్యవసాయ విస్తరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న వ్యవసాయ అధికారులు, రైతులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంతకుముందు ఇది మిరపదోట వేగింది సార్. ఈ సంవత్సరము మిరపదోట వేసిన దాంట్లో కాటన్ వేసారు సార్.
దానివల్ల ఏంటంటే సార్ మనకి మిరపతోట లాస్ట్ ఇయర్ కొంచెం ఎక్కువ ఫర్టిలైజర్ వేసి ఉంటాం. అదే మనకి సాయిల్ ఉండి ఉండటం వల్ల కాటన్లో వాడకుండా ఇంకా సేమ్ అదే ఫర్టిలిటీతో కాటన్ ఒక రోజు ఏదైనా గ్రామ సభలు లాంటివి పెట్టి కూర్చొని చేస్తే పర్లేదు. చీరగా అట్లా ఎక్కడన్నా 1-60 మిస్ అయితే అది ఎడిట్ ఆప్షన్ అడుగుతాను సార్. కాగితాల మీద తప్ప ఇది లిటరేచర్ కూడా అవే తయారు విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు దాతలు తమ వంతు సాయం అందిస్తున్నారు. సిటీ కేబుల్ సిటీ సిరి ఎండీ కృష్ణమోహన్ వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. 15 లక్షల రూపాయల చెక్కును సీఎం రిలీఫ్ ఫండ్కు అందించారు. వరద బాధితులను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావడం పట్ల సీఎం హర్షం వ్యక్తం చేయడంతో పాటు కృష్ణమోహన్ను అభినందించారు. కమిషనర్ పులి శ్రీనివాసులు సగర కాలనీ, రామిరెడ్డి తోట, ఓల్డ్ క్లబ్ రోడ్ తదితర ప్రాంతాల్లో పర్యటించి స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజలను సమస్యలపై వివరాలు అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఇంజనీరింగ్, ప్రజారోగ్య అధికారులు తమ పరిధిలోని ప్రాంతాల్లో ప్రజల స్థానిక సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం రామిరెడ్డి తోట మొదటి లైన్ను పరిశీలించి వర్షం వల్ల డ్రైన్లోకి వెళ్లాల్సిన నీరు వెళ్లకుండా రోడ్ల మీదకు రావడం, బురద ఉండడం గమనించి సంబంధిత ప్రజారోగ్య, ఇంజనీరింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్ల మీద ఉన్న బురదను దగ్గరుండి కార్మికులతో శుభ్రం చేయించారు. అలాగే ఓల్డ్ క్లబ్ రోడ్లో డ్రైన్ల మీద ఉన్న ఆక్రమణలను తొలగించామని, రోడ్డు మీద పడిన వర్షం నీరు నేరుగా డ్రైన్లోకి వెళ్లేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆక్రమణల తొలగింపు, వ్యర్థాలను వెంటనే తరలించి జీఎంసీలో లెవెల్ స్థలాలను మెరక చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అటు బండి బజార్కి వెళ్ళి ఇంకా ఇటు చిన్న రోడ్లో కూడా ఉన్నాయి సార్. రోడ్లు ఉన్నాయి, కాలువలు ఉన్నాయి. ఇవన్నీ కాస్త పర్లేదు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే నసీర్తో కలిసి నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ పాల్గొన్నారు. 100 రోజుల్లో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై ఇది మంచి ప్రభుత్వం బ్రోచర్ను ఇంటింటికి అందజేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ 100 రోజుల్లో అవ్వాతాతలకు నెలకు 4,000 పింఛన్, దివ్యాంగులకు నెలకు 6,000 అందిస్తున్నామని వక్తలు తెలిపారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి ప్రజల ఆస్తుల భద్రత కల్పించామని పేర్కొన్నారు. నిరుద్యోగుల కోసం మెగా డిఎస్సీ ప్రకటన, అనేక మంది పేదల ఆకలి తీర్చుతున్న అన్నా క్యాంటీన్ల ఏర్పాటు జరిగిందన్నారు. నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు సుపరిపాలన అందించాలనే దిశగా పనిచేస్తున్నాయన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడేదని తెలిపారు. జీతాలు వస్తున్నాయి, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, సంక్షేమ కార్యక్రమాలకి ఇలా అన్ని రకాలుగా ఈ రోజున 100 రోజుల్లోనే ఎంతో అభివృద్ధి కార్యక్రమం జరుగుతూ ఉంది. మొన్న జరిగినటువంటి మరి తుఫాను కారణంగా విజయవాడలో అనేక రకాలుగా ఇబ్బందులకు గురైనటువంటి ప్రజలకి నేనున్నాను ఒక ఇంటికి పెద్దనలాగా మరి హక్కును చేర్చుకొని వాళ్ళని ఇమ్మీడియట్లీగా స్పందించి రాష్ట్రం మొత్తం కూడా స్పందించేటట్టుగా ప్రజలను కానీ అలానే సంక్షేమ కార్యక్రమాలు చేసే వాళ్ళని కానీ అనేక మందిని ఏర్పాటు చేసి అట్లనే ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా నిద్ర లేకుండా అక్కడే ఉండి మహాకవి గుర్రం జాషువా 129వ జయంతి వారోత్సవాల్లో కొనసాగుతున్నాయి. 3వ రోజు క్రీస్తు చరిత్ర ఖండకావ్యంపై చర్చా కార్యక్రమం జరిగింది. మహాకవి జాషువా కళాపీఠం ఆధ్వర్యంలో జాషువా జయంతి వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 3వ రోజు ఏసీ కళాశాలలోని జేడీ శీలం సెమినార్ హాల్లో క్రీస్తు చరిత్ర ఖండకావ్యంపై కార్యక్రమం నిర్వహించారు. తొలుత గుర్రం జాషువా చిత్రపటానికి మాజీ మంత్రి డొక్కా మాణిక్వర ప్రసాద్, ఏసీ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ మాథ్యూ భాస్కర్, ప్రిన్సిపల్ మోజేస్, ఇతర ప్రతినిధులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు జాషువా సేవలను కొనియాడారు. చాలా భవిష్యత్తు ఉంది, చాలా భవిష్యత్తు ఉంటుంది. అప్పుడు అన్నాడు
అయ్యా మీ గురించి మీకు పోయి కదా మిమ్మల్ని గురించి అని అంటున్నారంటే ఆయన అంటారు కొందరు సాకుగా మీ బాపుల మూకల సూర్యకేమని నెప్పిది పోలినం నన్ను గ్రహించిన సేవగా లేచిపోతే గొప్పకు సాకుగా మీ బాపుల మూకల సూర్యకేమని నెప్పిది పోలినం నన్ను గ్రహించిన సేవగా లేచిపోతే పొడవలే రసగుట్టు రబ్బలు వేదనం గంటమూడడం వేదనం ప్రకటించిన ఏపీలో నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు ఒకేసారి 20 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించారు. ఈ మేరకు జాబితా విడుదల చేశారు. అయితే జిల్లాకు సంబంధించి చైర్మన్ పదవి దక్కించుకున్న వారిలో ఉన్నారు. లెదర్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ గా పిల్లి మాణిక్యరావును నియమించారు. కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన అట్టర్ ఫ్లాప్ అయిందని పీసీసీ స్పోక్స్ పర్సన్ తులసిరెడ్డి ఆరోపించారు. ఇది మంచి ప్రభుత్వం కాదని, ప్రజలను ముంచే ప్రభుత్వం అని అన్నారు. కూటమి సర్కారిచ్చిన ఏ ఒక్క హామీ సక్రమంగా అమలు కావటం లేదని పీసీసీ స్పోక్స్ పర్సన్ తులసిరెడ్డి తెలిపారు. ఉచిత ఇసుక విధానం ఫెయిల్ అయిందని అన్నారు. జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు రాజకీయ లబ్ధి కోసం తిరుమల లడ్డు ప్రతిష్టను నాశనం చేశారని ధ్వజమెత్తారు. తప్పు చేసిన వారు ప్రాయశ్చిత్త దీక్ష చేయాలి కానీ డిప్యూటీ సీఎంగా ఉండి పాలనను గాలికి వదిలేయడం ఏంటని తులసిరెడ్డి ప్రశ్నించారు. రాజీవ్ గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడిన అనంతరం ఆయన డీసీసీ అధ్యక్షులు చిలకా విజయ్ కుమార్ను సత్కరించారు. ఇది మంచి ప్రభుత్వం కాదు, ముంచే ప్రభుత్వం, ప్రజలను ముంచే ప్రభుత్వం. గత ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చేదానికి జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలు ఎంత కారణమో ఈ కూటమి ప్రకటించినటువంటి సూపర్ 6 పథకాలు అంత కారణం. కాబట్టి ఆయన శాఖలో అనేకం చూడాల్సిన విషయాలు ఉండగా పాలనను గాలికి వదిలేసి ఆయన వచ్చేసి ఈ యొక్క ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టడం అనేది అది ఏమాత్రం సమంజసం కాదు. ఇప్పటికైనా ఆ దీక్షను విరమించుకొని పరిపాలన మీద కాన్సన్ట్రేట్ చేయాలి, దృష్టి పెట్టాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. తిరుమల లడ్డుకు నష్టం కలిగించాడు. ఆయనకు వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఎక్కువ ఉండొచ్చు, కానీ ఇక్కడ ఆ ఈగెందోలాలనే అంటే జగన్ మీద ఏదో వెయ్యాలనే ఒక ఆ దుగ్ధతో నష్టం వచ్చేసి వెంకటేశ్వర స్వామికి, తిరుమల లడ్డూకు, తిరుమలకు కలిగించాడు. దీన్ని ఇంకా అంతటితో ఆగకుండా మళ్ళా వచ్చేసి దానికి శాంతి హోమం అంట, దానికి ఈయన దీక్ష అంట, మళ్ళీ కొందరు వచ్చేసి జగన్ ఇంటి మీదకి పోవడము, ఇవన్నీ ఆయన చేయాల్సిన పని మీరు చెప్పినట్లు విచారణ జరిపించాలా, తప్పు చేసిన వారిని శిక్షించాలా, పునరావృతం కాకుండా చూసుకోవాలా. క్షౌర వృత్తిలోకి వివిధ అగ్రవర్ణ కులాలలోని వ్యక్తులు సైతం పెద్ద పెద్ద షాపులను ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ పాత గుంటూరులోని గాంధీ బొమ్మ వద్ద జేఏసీ నేతలతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ నాయి బ్రాహ్మణ జేఏసీ రాష్ట్ర నాయకులు నరసింహారావు మాట్లాడుతూ క్షౌర వృత్తి కేవలం నాయి బ్రాహ్మణ సొత్తు అని ప్రభుత్వం గుర్తించే వరకు వివిధ రూపాల్లో తమ నిరసనలు తెలియజేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. క్షౌర వృత్తిని నమ్ముకొని జీవిస్తున్న నాయి బ్రాహ్మణుల పొట్టకొట్టాలని దుష్ట ఆలోచనతో అగ్రకులాల్లోని కార్పొరేట్ శక్తులు షాపులను ఏర్పాటు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం క్షౌర వృత్తిని నాయి బ్రాహ్మణులకే చేయాలని జీవో విడుదల చేసే వరకు తమ నిరసనలు కొనసాగుతూనే ఉంటాయని పేర్కొన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో పలువురు ముఖ్యమైన జేఏసీ నేతలు హాజరయ్యారు. ఈ రోజున ఆదాయం వస్తుందని కొంతమంది ధనిక వర్గ పెత్తందారులు, కార్పొరేట్ శక్తులు మరి ఈ సెలవులను ప్రారంభించి మా యొక్క నాయి బ్రాహ్మణ క్షౌర వృత్తిదారుల యొక్క పొట్టను కొడతా ఉన్నారు. ఇది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నాయి బ్రాహ్మణులు అసలైనటువంటి వృత్తిదారులు అడ్డా కూలీలుగా మారి చాలా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కనీసము ఈ సమాజానికి సేవలు అందించారు, ఈ వృత్తిలోకి వెళ్ళకూడదనే జ్ఞానం కూడా కొంతమందికి లేకపోయింది. ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా ఢిల్లీ నుంచి, బీహార్ నుంచి వర్కర్లను ఇతరులను తీసుకొచ్చి ఇక్కడ పెట్టుబడిదారులు మరి పెట్టుబడులు పెట్టి సెలవులు ఓపెన్ చేయడానికి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వెనకబడ్డ కులాలను ఇంకా అణిచివేయాలని ఈ హిందూ సమాజంలో ఉన్న అగ్రవర్ణాలు ఈరోజు మమ్మల్ని అణిచివేస్తున్నారు. దీన్ని అంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు పెట్టుబడి వ్యవస్థ రాజ్యాధికారంలో ఉండి వీళ్ళందరూ కూడా బానిసలుగా చేసి ఈరోజు పెట్టుబడిదారు వ్యవస్థ అంతా కూడా వాళ్ళే షాపులు పెడతాం, వాళ్ళే వ్యాపారాలు. ఈరోజు గుంటూరు చుట్టూ చూస్తే పెట్టుబడిదారులు అందరూ కూడా
మరి రిలయన్స్ కానీ అనేక షాపులన్నీ కూడా ఈ గుంటూరు చుట్టూ వచ్చినాయి అంటే అవన్నీ కూడా ఈ అగ్రవర్ణాలు కనుక రాజ్యాధికారం వాళ్ళ చేతిలో పెట్టుకొని మమ్మల్ని అందరూ కూడా ఈ రకంగా రోడ్డు పాలు చేయడానికి కంకణం కట్టుకున్నారు. టీడీపీ హయాంలోనే క్రిస్టియన్, ముస్లిం మైనారిటీల నాయకులకు సముచిత స్థానం దక్కుతుందని ఆ పార్టీ నేత మద్రాల మేని తెలిపారు. సీఎం చంద్రబాబు సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు. క్రిస్టియన్ భవన్ గురించి గత ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేదని మేని ఆరోపించారు. అయితే క్రైస్తవ భవనం గురించి సీఎం చంద్రబాబు హామీ ఇవ్వకపోయినా 10 కోట్లు శాంక్షన్ చేశారని అన్నారు. పనులు వెంటనే ప్రారంభించాలని సీఎం చెప్పారన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. క్రైస్తవుల మీద జగన్కు ఎలాంటి విశ్వసనీయత లేదని అన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావటం క్రిస్టియన్ భవన్ మూతపడిపోయింది. అనేక సార్లు క్రిస్టియన్ భవన్ దగ్గర మేము మీడియాని తీసుకుని వెళ్ళి ధర్నాలు చేసి అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళా కానీ జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ కూడా చల్లం లేదు, చేమ పుట్టినట్టు కూడా లేదు. మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి క్రైస్తవుల మీద అపారమైనటువంటి గౌరవం, విశ్వాసం, నమ్మకం ఉంది. అందుకే ఆయన నిన్న జరిగినటువంటి సమావేశంలో మేము ఎవరూ అడగకపోయినా కూడా క్రైస్తవ భవనం ఎప్పటి నుంచో మూలపడింది అని చెప్పి భావించి 10 కోట్ల రూపాయలను నిన్న వెంటనే శాంక్షన్ చేసి వెంటనే పనులను ప్రారంభించమని చెప్పి అధికారులను ఆదేశించడం కూడా జరిగింది. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంస్మరణ సభ సిపిఎం కార్యాలయంలో నిర్వహించారు. సభకు నగర కార్యదర్శి కె నళినీకాంత్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వి శ్రీనివాసరావు మాట్లాడుతూ సంపాదన కోసమే రాజకీయాల్లోకి వస్తున్న నేతలు ఉన్న ఈ రోజుల్లో జీవితాంతం నిరాడంబరంగా ప్రజల కోసం పోరాడిన ఏచూరి లాంటి ఆణిముత్యాలు అత్యంత అరుదన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ, సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు తదితరులు పాల్గొన్నారు. సమాజం ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా పాలకులు నడవాలి, భారతదేశ ప్రథమ పౌరుడైనా కూడా మరొక వైపు పార్శ్యాన్ని చూస్తే ప్రభుత్వానికి మరి ఆ రకమైనటువంటి ముద్ర వేసుకున్నటువంటి భారతదేశ రాజకీయాల గురించి మాట్లాడాలి అంటే ఏ రకంగా ప్రభుత్వానికి సూచించాలని చెప్పి రాష్ట్రపతి ప్రసంగానికి అమెండ్మెంట్ పెట్టినటువంటి మహానాయకుడు ఏచూరి. పదవుల కోసం ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఉంటాడో తెలీదు, ఏ రోజు ఎక్కడ ఏ జెండా వేసుకుంటాడో తెలియనటువంటి ఈ రోజుల్లో ఐడియాలజీ కోసం, ఒక సిద్ధాంతం కోసం, మార్క్సిస్టం ఈ దేశంలో బతికించాలి, పీడిత ప్రజానికానికి మార్గాన్ని చూపించాలి అనేటటువంటి దానిలో ఆయన యొక్క పార్లమెంట్లో స్పీచ్లు చూడాలి. మన పార్టీల్లో సిపిఐలో కానీ సిపిఎంలో కానీ అనేక మంది నాయకులకి అనేక రంగాల్లో ప్రావీణ్యతలు ఉంటాయి. కానీ సీతారాం ఏచూరి గారికి ఉన్నన్ని రంగాల్లో ప్రావీణ్యతలు కలిగినటువంటి నేతని నేను మొట్టమొదటిసారిగా చూస్తున్నాను అనేది మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. భారత రాజ్యాంగాన్ని మళ్ళీ తిరిగ్గా అధ్యయనం చేయటం, భారత రాజ్యాంగానికి మతోన్మాదుల యొక్క ప్రమాదాన్ని గుర్తించడం, మళ్ళీ ఆ సెక్యులర్ శక్తుల్ని కూడగట్టడం, ప్రాంతీయ పార్టీలను కూడగట్టడం, మరి ఆల్టర్నేటివ్గా మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా చివరికి కాంగ్రెస్తో కూడా పొత్తు కట్టి దేశ రాజకీయాల్లో ఈ రోజున ఇండియా బ్లాక్ ఏర్పడడానికి సీతారాం ఏచూరి గారు చేసిన కృషి ఒక సైద్ధాంతిక రంగంలోనే కాదు, రాజకీయాల యొక్క వ్యాపారంగా మారిపోయిన స్థితిలో రాజకీయాల్లో ఉండి ఎంత సంపాదించుకోవచ్చు, ఏ పదవి వస్తుంది, ఎట్లా మంత్రి అవుదాం, ఎట్లా పైకి ఎదుగుదాం అని ఆలోచిస్తున్నటువంటి రోజుల్లో సిద్ధాంతానికి, ఆశయానికి, లక్ష్యానికి కట్టుబడి యావత్ జీవితాన్ని నిస్వార్థంగా అందుకోసం అంకితం చేసినటువంటి ఒక కమ్యూనిస్టు యోధుడు ఈరోజు భారతదేశ రాజకీయాలకి ఒక ఆణిముత్యం లాంటి వాడని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. ఆర్థిక సంస్కరణల యొక్క దుష్ఫలితాలు ఏమిటి? ఆర్థిక సంస్కరణలు సంపదను సృష్టిస్తాయి కానీ పంపిణీ జరగదు. కాబట్టి వాటికి సంబంధించి జరిగిన ఉద్యమాల్లో కానీ, వాటిని వ్యాసాల్లో కానీ, పుస్తకాల్లో కానీ నాకు తెలిసి ఈ 30 ఏళ్లలో ఎక్కువ రాసిన వ్యక్తి సీతారాం ఏచూరి. అనేక ఉద్యమాల్లో ఆయన కూడా ప్రత్యక్షంగా పాల్గొనడం జరిగింది. నేను మొత్తంగా విశాలమైనటువంటి
దేశ ప్రయోజనాలు ప్రజల ప్రయోజనాలకి ప్రతినిధిని గుర్తించటం ఉత్తమ పార్లమెంటేరియన్కు ఉండేటువంటి ఒక లక్షణం అది. అంటే నేను మొత్తం ప్రజలందరికీ ప్రాతినిధ్యం వహిస్తున్నాను. నేను వాళ్ళ కష్టసుఖాల గురించి, వాళ్ళ బాగోగుల గురించి, స్వేచ్ఛ గురించి, హక్కుల గురించి, ఎవరికి ఎక్కడ ఎలాంటి రాజ్యహింసకి గురైనటువంటి వాళ్ళ గురించి అడిగినా అడగకపోయినా పట్టించుకుని పనిచేసేటటువంటి తత్వం ఉన్నటువంటి వాళ్ళు పార్లమెంటేరియన్స్. మీరు అక్షరాస్యత ఉద్యమంలో కొన్ని లక్షల మందిని కదిలించారు, కొన్ని వేల మంది వాలంటీర్లని తీసుకొచ్చారు, కొన్ని వందల మంది కళాకారులు ముందుకొచ్చారు. ఇది చేయాల్సింది కమ్యూనిస్టు ఉద్యమం. ఇంత పెద్ద ఎత్తున అట్టడుగు స్థాయికి ఉద్యమం వెళ్ళాలని చెప్పని ప్రోత్సహించేవాడు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా సత్తెనపల్లి నియోజకవర్గం దూలిపాల గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, జనసేన నాయకులు బొర్రా అప్పారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సీసీ డ్రైన్స్ కు శంకుస్థాపన చేశారు. సంక్షోభంలోనూ సంక్షేమం అందించిన ఘనత కూటమి ప్రభుత్వానిదని అన్నారు. ప్రతి నెల 1వ తేదీన పెన్షన్లు మరియు జీతాలిచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదని చెప్పారు. ప్రతి ఇంటికి మేలు చేకూర్చడమే మా ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. ఇది మంచి ప్రభుత్వాన్ని ప్రజలు మా కూటమి ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారని కన్నా అన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన రోజే ముఖ్యమంత్రి మేమంతా పాలకులం కాదు ప్రజా సేవకులమని ప్రకటించారని, 100 రోజుల పాలనలో అభివృద్ధి సంక్షేమం చూసి మాది మంచి ప్రభుత్వమని ప్రజలే అంటున్నారని అన్నారు. ప్రజల అవసరాలు తీర్చేదానికి నిరంతరం రోజుకు 18 గంటలు పనిచేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మీరందరూ కూడా ఎప్పుడు ఆశీర్వదించాలని సందర్భంగా తెలియజేస్తూ సెలవు. ఎన్ఎస్ఎస్ఓ ఉప ప్రాంతీయ కార్యాలయం గుంటూరు వారు స్వచ్ఛతాయి సేవ కార్యక్రమంలో భాగంగా ఆర్టీఓ ఆఫీస్ సమీపంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రాంతంలో చెత్త తొలగించడం, మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా కార్యాలయ ఇన్ఛార్జ్ అధికారి ఎస్ఎస్ఓడి హనుమంతరావు విద్యార్థులకు పరిశుభ్రత ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే ఆరోగ్యంగా ఉంటామన్నారు. స్వచ్ఛతా హీ సేవా స్ఫూర్తిని అందరూ కొనసాగించాలని ఆయన సూచించారు. అనంతరం అందరితో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పద్మజ, స్కూల్ ప్రధానోపాధ్యాయుని జయశ్రీ, ఇతర స్కూల్ సిబ్బంది, స్కూల్ విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ఓ అధికారులు తదితరులు పాల్గొన్నారు. టీజేపీఎస్ కళాశాలలో జాతీయ సేవా పథకం 55వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగినట్లు కళాశాల ప్రిన్సిపల్ మేజర్ ఏబీపీ మనోహర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మనోహర్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి చదువుతో పాటుగా సామాజిక సేవా భావాలు కలిగి ఉండాలని, విద్య జ్ఞానం ప్రసాదిస్తే సామాజిక సేవ ఆత్మ సంతృప్తిని కలిగిస్తుందని చెప్పారు. సమసమాజ స్థాపనలో ఎన్ఎస్ఎస్ విద్యార్థులు చాలా కీలకమైన పాత్ర వహిస్తారని, మొక్కలు నాటి ప్రాణవాయువును అందించడంలో, ప్లాస్టిక్ను నిషేధించి నేల తల్లిని కాపాడడంలో, వ్యర్థాలను తొలగించి ప్రజల ఆరోగ్యం సంరక్షణలోనూ, కృత్రిమ రంగులను నిషేధించి నీటిలో ప్రాణులను రక్షించడంలో, కాలుష్యం నివారణకు ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలోనూ, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి ఆపదలో ఉన్నవారిని ప్రాణాలు నిలబెట్టడంలోనూ వాలంటీర్ల కృషి ఎంతో గొప్పదని పేర్కొన్నారు. గత 2 రోజుల నుండి కళాశాల విద్యార్థులకు వ్యాసరచన, చెస్ పోటీలు నిర్వహించారు. విజేతలకు ప్రిన్సిపల్ బహుమతులు అందించారు. చక్కని కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎన్ఎస్ఎస్ విభాగాన్ని కళాశాల అధ్యక్షులు పోలిశెట్టి శ్యాంసుందర్, సెక్రటరీ కరెస్పాండెంట్ కేవీ బ్రహ్మం అభినందించారు. విద్య మనకు తెలిసినటువంటి విద్య కాదు, ఏబిసిలు కనీసం వాళ్ళు సంతకం ఏ రకంగా పెట్టాలి ఇవి నేర్పించారు గ్రామస్తులు. అదేవిధంగా గ్రామస్తులు మురుగు ఉంచుకోకూడదు. చిన్న చిన్న డ్రైన్స్ వేసి అమ్మ ఈ కాలంలో నుంచి మీరు వాడుతున్నటువంటి నీళ్ళు కనిపిస్తే అట్లా వెళ్ళిపోతాయి, ఇక్కడ దోమలు ఉండవు ఇలా చెప్పండి. తర్వాత చిన్న చిన్న రోడ్లు ఏమన్నా బాగా రాకపోయింది కొంచెం రోడ్డు వేసి పెట్టారు. చిన్న చిన్న రోడ్లు అంటే పెద్దవి కాదు, పెద్ద పెద్ద రోడ్లు మనం వేరే, కానీ ఎక్కడైనా బాగా దగ్గర మనం వాటిని కూర్చి పాటించాలి. అన్ని వర్గాల సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, 100 రోజుల ప్రజా పాలనను ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్లాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు అన్నారు.
స్తంభాల్గారు మెయిన్ రోడ్లో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లా మాధవితో కలిసి కమిషనర్ పూలి శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పెన్షన్ల పెంపు, అన్నా క్యాంటీన్ల ద్వారా పేదలకు నాణ్యమైన ఆహారం నామమాత్రపు ధరకు అందించడం, మెగా డిఎస్సి, ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు, రైతులకు గిట్టుబాటు ధర, బకాయిల చెల్లింపు, ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు వంటి ప్రజోపయోగ సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి తమ 100 రోజుల పాలనలో అమలు చేశారన్నారు. విజయవాడలో బుడమేరు గండి వల్ల ఏర్పడిన వరదలకు తీవ్రంగా నష్టపోయిన నగరవాసులకు సుమారు 10 రోజుల పాటు కలెక్టర్ ఆఫీసులోనే ఉండి సహాయక పునరావాస చర్యలు వేగంగా జరిగేలా కృషి చేశారన్నారు. ఎమ్మెల్యే మాధవి మాట్లాడుతూ ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ద్వారా 100 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన పురోగతి, సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియచేయడానికి, స్థానికంగా ఉన్న సమస్యలను తెలుసుకోవడానికి దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సిహెచ్ శ్రీనివాస్, కార్పొరేటర్ వి శ్రీరాంప్రసాద్, కె కోటేశ్వరరావు, ఏఈ సూరిబాబు, శానిటరీ ఇన్స్పెక్టర్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. వార్డు సెక్రటరీ సిబ్బందిని ప్రజలకి అభిప్రాయాలకి వాళ్ళకి సౌకర్యంగా ఉండే విధంగా ఉండటం, ఇవన్నీ కూడా ఈ 100 రోజుల్లో జరిగాయి. రాబోయే రోజుల్లో కూడా మంచిగా జరుగుతాయి. ప్రభుత్వ పరంగా ఏవైతే గవర్నమెంట్ ప్రామిస్ చేయడం జరిగిందో అవన్నీ కూడా ఫేజ్డ్ మేనర్లో నెరవేర్చుకుంటూ రాబోయే రోజుల్లో ప్రజా సంక్షేమానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని చెప్పి తెలియజేస్తారు. అదేవిధంగా సంక్షేమ దిశగా, అభివృద్ధి దిశగా ప్రజలకి ఏ విపత్తు వచ్చినా అత్యంత చేరువుగా ఉండే ఇది చాలా మంచి ప్రభుత్వం అనిపించుకుంటుంది. రానున్న 5 సంవత్సరాల్లో కూడా మంచి ప్రభుత్వంగానే నిలుస్తుంది. అదేవిధంగా మరొక ప్రభుత్వం వంక, మరొక నాయకుడు వంక చూసే అవకాశం కూడా ఈ ప్రభుత్వం మనకి ఎవరికి ఇవ్వదు అని చెప్పి కూడా నేను ధీమా వ్యక్తం చేస్తాను. తిరుమల లడ్డు వివాదంపై దేశం మొత్తం సీబీఐ విచారణ కోరుకుంటుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. టీటీడీ లడ్డుపై పెద్ద ఆరోపణలు చేసి డీఐజీ స్థాయి అధికారితో విచారణ చేయిస్తారా అని ప్రశ్నించారు. ఆరోపణలను నిరూపించే శక్తి లేక కూటమి ప్రభుత్వం నానా హంగామా చేస్తుందంటూ విమర్శించారు. భారతదేశంలో హిందూ మతానికి సంబంధించినటువంటి ఒక పవిత్రమైన దేవాలయంలో ఇలాంటివి తయారయ్యేదనేటువంటి ఆరోపణ చాలా భయంకరమైన ఆరోపణ. దీన్ని ఆ స్థాయిలో విచారణ జరిపి వాస్తవాలు నిగ్గు తేల్చి నిజమైతే ఆ దోషుల్ని శిక్షించాలి అనేటువంటి డిమాండ్ సర్వవ్యాపితంగా వినిపించింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు మొన్న ఎప్పుడు అనుకుంటాను చాలా వ్యాఖ్యలు చేస్తూ ఆయన ఎంక్వైరీ చేస్తానన్నాడు. ఏం ఎంక్వైరీ విన్నారు కదా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఒక డిఐజీ స్థాయిలో అధికారిని వేసి విచారణ జరిపిస్తాను అని ఆయన చెప్పిన తర్వాత దేశవ్యాపితంగా, ప్రపంచవ్యాపితంగా ఉన్నటువంటి మానవతావాదులు కానీ, రాజకీయ నాయకులు కానీ, హిందుత్వానికి సంబంధించిన వారు కానీ చాలా ఆశ్చర్యపోయారు. ఇంత పెద్ద ఆరోపణ చేసి ఆయన ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఒక డిఐజీ చేత విచారణ జరిపిస్తాను అనడం ఏమిటి, ఇది ధర్మమేనా అనేటువంటి విమర్శలు విపరీతంగా వచ్చాయి. గత 10 సంవత్సరాలకు పైగా ఆర్థోపెడిక్ విభాగంలో అత్యుత్తమ వైద్యాన్ని అందిస్తూ గత 3 సంవత్సరాల క్రితం ఏలూరి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గా అన్ని విభాగాలలో అత్యుత్తమ వైద్య సేవలను అందిస్తున్న తమ హాస్పిటల్లో ఎండోక్రైనాలజీ విభాగంలో డాక్టర్ వెంకట సందీప్ వైద్య సేవలను అందించనున్నట్లు ఏలూరి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎండీ డాక్టర్ ఏలూరి రామకృష్ణ తెలిపారు. ఏలూరు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ ఏలూరి రామకృష్ణ మాట్లాడుతూ రాయవెల్లూరులోని సీఎంసీ హాస్పిటల్లో విశేష అనుభవం కలిగిన డాక్టర్ వెంకట సందీప్ తమ హాస్పిటల్లో అందుబాటులో ఉండడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. డాక్టర్ వెంకట సందీప్ మాట్లాడుతూ డయాబెటీస్, పాదాలకు సంబంధించిన ఇన్ఫెక్షన్, థైరాయిడ్, బ్రెయిన్ ట్యూమర్, నెలసరి సమస్యలు, ముఖ్యంగా చిన్నపిల్లలు, యువతలో వచ్చే డయాబెటీస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలను అందించనున్నట్లు తెలిపారు. గుంటూరు నగర మరియు పరిసర ప్రాంత వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ముక్కా మానస, డాక్టర్ రాగదీపిక, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ హాస్పిటల్ స్థాపించి 2.5 సంవత్సరాలు అయిందండి. ఇప్పుడు దాకా సక్సెస్ఫుల్గా రన్ చేయగలుగుతున్నాం. ఇది వచ్చేసి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్,
50 బెడెడ్ హాస్పిటల్ అండి. మన దగ్గర అన్ని రకాల వైద్యాలు జరుగుతున్నాయి. ఆరోగ్యశ్రీ కూడా ఉంది, ఈహెచ్ఎస్ కూడా ఉంది, ఎంప్లాయీస్ హెల్త్ స్కీము. అండ్ మనకి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్పెషాలిటీస్ వచ్చేసి జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్ అండ్ క్రిటికల్ కేర్ ఫిజిషియన్ ఉన్నారు హాస్పిటల్ ఇన్ హౌస్లో. అండ్ ఇప్పుడు వచ్చేసి ప్రస్తుతానికి మన హాస్పిటల్లో సర్వీసెస్ అందజేయడానికి డాక్టర్ సందీప్ అని వచ్చారండి. డిఎం ఎండోక్రైనాలజీ చేసి సిఎంసి వెల్లూరులో ఈ రోజు నుంచి ఇక్కడ ప్రాక్టీస్ స్టార్ట్ చేయబోతున్నారు. సో అందరినీ ఆయన సర్వీసెస్ సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా అండి ఇన్సులిన్ చేసుకునేటటువంటి డయాబెటిక్ పేషెంట్స్లో ఎక్కువ మందికి మేము సిఎంసి హాస్పిటల్లో ఇన్సులిన్ తీసేసి ట్యాబ్లెట్స్ ఇవ్వటం జరిగింది. కొంతమంది ట్యాబ్లెట్స్ ఉన్న వాళ్ళకు కూడా మనం ట్యాబ్లెట్స్ తీసేసి వితౌట్ ట్యాబ్లెట్స్ డైట్ ద్వారా కంట్రోల్ చేయడం కూడా జరిగింది. సో మేము పాదాలకు సంబంధించి కూడా పాదాలకి ఇన్ఫెక్షన్ వస్తే కొంతమందికి కాలు తీసేయాల్సి రావటం అట్లాంటివి జరుగుతుంది. వాళ్ళకి కాలు తీసేసే అవసరం లేకుండా ట్యాబ్లెట్స్తోనే వాటిని తగ్గించడానికి మేము ట్రీట్మెంట్ ఇస్తామండి. తర్వాత గర్భిణీ స్త్రీలలో వచ్చేటటువంటి షుగర్ వ్యాధిని కూడా మేము మందుల ద్వారా నయం చేస్తాం. సో తర్వాత మేము థైరాయిడ్కి సంబంధించి ప్రత్యేకమైన చికిత్స కూడా ట్రీట్మెంట్ కూడా ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. మైనార్టీ సంక్షేమం సీఎం చంద్రబాబుతోనే సాధ్యమని టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లాల్ వజీర్ అన్నారు. గుంటూరులోని జిల్లా పార్టీ కార్యాలయంలో రాష్ట్ర నూరు భాషా బీసీ సాధికార సమితి కన్వీనర్ సుబాన్ హుస్సేన్ తదితరులతో కలిసి లాల్ వజీర్ మీడియాతో మాట్లాడారు. గతంలో ముస్లిం మైనార్టీలకు సంక్షేమ పథకాలు అమలు చేయకుండా వైసీపీ ప్రభుత్వం ఇబ్బందులు పెట్టిందని లాల్ వజీర్ విమర్శించారు. గత ప్రభుత్వం మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ని తాళం వేసి పెట్టింది. అలాగే మన నూరు భాషా ఫెడరేషన్ కూడా తాళం వేసి పెట్టారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత తిరిగి మరలా అన్నీ కూడా చేయాలి అని చెప్పేసి భావంతోనే ఇవాళ నిన్న రివ్యూలో మాట చెప్పారు. ఏమన్నారంటే వక్ఫ్ బోర్డు ద్వారా రావాల్సినటువంటి ఏవైతే భూములు ఉన్నాయో, ఏవైతే ఆదాయం ఉందో అదంతా కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి చేయమని చెప్పారు. మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నారు. కంప్యూటరైజ్ చేస్తామని చెప్పారు. అదే రకంగా కంప్యూటరైజ్ చేసి వక్ఫ్ భూముల్ని కాపాడుతామని చెప్పి చెప్పడం. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.